ఎందుకు రక్షించుకున్నావు ప్రభు అంటే, నీ కుటుంబంలో నువ్వు జ్ఞానం లేకపోవచ్చు, సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, కానీ నేను తోడున్నా, నేను పక్క నుండి నేను నడిపించి నీ కుటుంబాన్ని కడతా, నీ కుటుంబాన్ని కట్టడానికి నేను ఉన్నానని ఆయన మాటలు ఈరోజు ముక్కుసూటిగా మనకు తెలియపరుస్తున్నాను. కోలకర్రలాగా ఆ రోజు ఆ దేశాన్ని రక్షించుకున్నట్లుగా ఈరోజు నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. కనుక మనలో ఏ పాపమైనా ఉన్న ఎడల ప్రభు బలలో చేవేసే మనము హృదయపూర్వకంగా ప్రతి ఒక్కటి ఒప్పుకొని ప్రభు బలలో యోగ్యంగా చేయవేద్దాం. అయోగ్యంగా ఎవరు చేయవేయకూడదు. ప్రతి ఒక్కరు తలలో ఉంచి, ప్రభువా నా జీవితం సరిగ్గా లేదు ప్రభువా, అయిష్టకరమైనది నా జీవితంలో ఏమైనా ఉంటే వాటిని తీసివేయి. నీకు అయిష్టకరంగా రోజు రోజునైనా నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు తప్పులు చేస్తున్న బ్రతికాను ప్రభువా, నన్ను క్షమించవా, నా దోషమును క్షమించవా, నా కుటుంబంలో నన్నే ఎందుకు నియమించుకున్నావు అని అంటే నా కుటుంబాన్ని కట్టుకుండే బాధ్యత నా మీద పెట్టావని నేను తెలుసుకున్నానయ్యా. అయ్యా నా కుటుంబాన్ని కట్టడానికి నాకు జ్ఞానయుక్తమైన మాటలను నేర్పించవా, నా కుటుంబాన్ని కట్టడానికి నీ వాక్యం చాలా అవసరం ప్రభువా. ఎంతమంది అయితే హృదయపూర్వకంగా అడుగుతాడో మన దేవుడు ఆయన మన స్వరాన్ని ఎప్పుడైతే వింటాడో మన జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. నాకు జ్ఞానాన్ని దయచేయి, జ్ఞానయుక్తమైన మాటలు నేర్పించు, వాక్యాన్ని నేర్పించు. విన్న వాక్యాన్ని నీ చెవులారా విని దాన్ని మనసులో భద్రపరుచుకునే హృదయాన్ని నాకు దయచేయ. నా కుటుంబాన్ని కట్టుకునే శక్తిని నాకు దయచేయవా, నా కుటుంబాన్ని కట్టుకునే శక్తిని నాకు దయచేయవా, నా భర్తని కట్టుకునేంత శక్తిని నాకు దయచేయవా, అట్టి జ్ఞానాన్ని నాకు ఇవ్వవా. రోజు రోజుకి నా కుటుంబం దిగజారిపోతుందయ్యా, రోజు రోజుకి నా కుటుంబం నీకు దూరం అయిపోతుందయ్యా. దూరం అయిపోతే వచ్చే నష్టాలు ఏంటో, దూరం అయిపోతే వచ్చే కష్టాలు ఏంటో అయ్యా అవి భరించలేం ప్రభువా. అయ్యా కష్టాలు మాకొద్దు, నష్టాలు మాకొద్దు, అవమానాలు మాకొద్దు. మాకు ధైర్యాన్ని ఇవ్వవా, మాకు సంతోషాన్ని ఇవ్వ, మాకు ఆనందాన్ని దయచేయవా ప్రభువా. మా జీవితంలో ఆనందంతో బ్రతికే శక్తిని దయచేయవని అడుగుతామండి. జ్ఞానయుక్తమైన మాటల ద్వారా నా కుటుంబాన్ని, నా పిల్లలు కట్టుకునే శక్తిని దయచేయవా అడిగితే మన జీవితంలో మేలు దయచేస్తాం. ఆ రోజు పేతురు గారు మాట్లాడితే ఆ రోజు 3,000 మంది రక్షణ పొందుకున్నారే. ఈ రోజు నిన్ను కూడా ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత కొనుక్కున్నాడు. ప్రతి ఒక్క రక్తం అమూల్యమైనది. నిన్ను కొనుక్కున్న రక్తం రక్తం కాదు, అమూల్యమైన రక్తం. ఆ రక్తం నిన్ను ఏర్పాటు చేసుకుని, ఆ రక్తం నిన్ను నడిపించి, ఆ రక్తం నిన్ను పాలుభాగస్తుగా చేసి కుటుంబాన్ని కట్టుకోవడానికి మీ జ్ఞానయుక్తమైన మాటలు చాలా అవసరం కనుక ప్రభువా, ఆ జ్ఞానయుక్తమైన మాటలను మేము నేర్చుకొని మా జీవితాల్లో కట్టుకోవడానికి కృపను దయచేయండి. విన్న వాక్యాన్ని నాయన సాతాను ఎత్తుకొని పోకుండా మా హృదయంలో భద్రపరుచుకొని అయ్యా నా భర్తకు, నా పిల్లలకి నేను నేర్పించడానికి శక్తిని దయచేయవా. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఎందుకు గుప్తమై ఉన్నా అన్నావు ప్రభువా. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదల చేత అయ్యా నా కుటుంబాన్ని కట్టుకొని నీకు ఇష్టకరమైన బిడ్డగా జీవించే శక్తిని దయచేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీలో నమ్మి బాప్టిజం పొందుకున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిగా వచ్చి ప్రభు బలను ఆయన రక్తాన్ని తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.